ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం గురించి వివిధ వార్తలు వస్తున్నాయో ఆ వార్తలు ముఖ్యంగా జోగి జోగి కలిస్తే బూడిద రాలినట్టు జగన్ రెడ్డి జోగి రమేష్ కలిస్తే కల్తీ మద్యం ఏరులై పారుద్దని తెలిసిపోయింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. ఆ కల్తీ మద్యానికి మెయిన్ సూత్రధారి జోగి రమేష్. ఒక దొంగ పోలీసులు పట్టుకున్నాక ఆ దొంగ ఎక్కడ దొంగతనం చేశారు, ఆ ఎవరు దొంగతనం చేపించారు, అది ఏ కోర్టులో అమ్మాడు అని ఇంట్రాగేషన్లో మొత్తం కూడా దొంగ చెప్తాడు. అలాగే ఏదైతే కల్తీ మద్యం కేసులో జనార్దన్ రావు ఉన్నాడో ఆ జనార్దన్ రావు చెప్పాడు ఏమని, జోగి రమేష్ ఇందులో కీలక పాత్ర అని. జోగి రమేష్ కీలక పాత్ర అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రమాణ స్వీకారం చేయమంటారండి. ప్రతి బచ్చాగాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ బచ్చాగాళ్ళందరూ కూడా దొంగతనాలు చేయడం, దొరికిపోవడం, చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ బాబు గారిని కానీ ప్రమాణం చేయమంటారు. అసలు జోగి రమేష్ పాత్ర ఉందని చంద్రబాబు గారు చెప్పారా? ఏదైతే దొరికిపోయాడో దొంగ జనార్దన్ రావు చెప్పాడు. నువ్వేం చెప్పాలా? జనార్దన్ రావుని ప్రమాణం చేయమనండి అని చెప్పాలా? చంద్రబాబు నాయుడు గారిని ప్రమాణం చేయమంటారంటే జోగి రమేష్ ఈ కేసులో సంబంధం లేదని చెప్పే ఇది జగన్మోహన్ రెడ్డి దంపతులు ఇద్దరు, జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి ఇద్దరు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేస్తారా?